హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఇడ్లీలను చూపించబోతున్నాను. ఇడ్లీలోకి మంచి కాంబినేషన్ పల్లి కొబ్బరి చట్నీని కూడా చూపించబోతున్నాను. ఇడ్లీలు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1 గ్లాసు మినపప్పును వేసుకొని వాటర్ పోసి 2-3 సార్లు బాగా కడిగి వాటర్ పోసి నానబెట్టండి. మరొక బౌల్లో 2 గ్లాసుల ఇడ్లీ రవ్వను వేసుకొని వాటర్ పోసి నానబెట్టండి. 6 అవర్స్ నానబెట్టిన పప్పును ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి ఒక బౌల్లో వేసుకొని ముందుగా నానబెట్టిన ఇడ్లీ పిండిని వాటర్ లేకుండా పిండి రుబ్బిన పప్పులోనికి వేసుకోవాలి. రవ్వ మొత్తాన్ని కూడా వాటర్ లేకుండా పిండి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి నైట్ మొత్తం నానబెట్టండి. ఇప్పుడు చూడండి, పప్పు మంచిగా ఉబ్బింది. ఇలా ఉబ్బడం వలన ఇడ్లీలు స్పాంజిలా వస్తాయి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నేను చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఇడ్లీ గిన్నె పెట్టి 1.5 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలకి ఆయిల్ వేసుకుని అన్ని పాత్రలకి ఆయిల్ అప్లై చేసి ఇడ్లీ పాత్రలో కొంచెం పిండిని వేసుకొని స్టాండ్కు ప్లేట్స్ను పెట్టి ఇప్పుడు మూత తీసి ఇడ్లీ స్టాండ్ను పెట్టి గ్యాస్ను హై ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు ఉడికించి గ్యాస్ ఆఫ్ చేయండి. అంతే, ఇడ్లీ రెడీ. ఇడ్లీలను వెంటనే కాకుండా 10 నిమిషాలు ఆగి సర్వ్ చేయండి. ఈ ఇడ్లీలోకి పల్లి కొబ్బరి చట్నీ చేసుకోవటానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 6 పచ్చిమిర్చిలను వేసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. పచ్చిమిర్చీలు ఫ్రై అయ్యాక 1/2 కప్పు పల్లీలను వేసుకొని కలుపుతూ వేయించుకోండి. పల్లీలు వేగాక గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలోకి వేయించిన పల్లీలను వేసుకొని ఇందులోనే 1/2 కప్పు సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరిని వేసుకొని 3-4 వెల్లుల్లి, 1 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టండి. మధ్యలో కలుపుతూ మెత్తగా మిక్సీ పట్టి ఇప్పుడు ఒక బౌల్లోనికి వేసుకొని చట్నీలోకి పోపును చేసుకుందాం. పోపు చేసుకోవడానికి ఇప్పుడు అదే కడాయిలో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ పోపు దినుసులు, ఎండుమిర్చి వేసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. పోపు దినుసులు చిటపట అని ఫ్రై అయ్యాక ఇప్పుడు కొబ్బరి చట్నీలోనికి వేసుకొని పూర్తిగా కలిసేలా కలుపుకోండి. అంతే, ఇడ్లీలోనికి పల్లి కొబ్బరి చట్నీ రెడీ. ఇడ్లీలు లైట్గా చల్లారాక స్పూన్తో ఈ విధంగా తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, ఇడ్లీలు చల్లారాక తీయడం వలన ప్లేట్కి అతుక్కోకుండా ఊడి వస్తాయి. ఇడ్లీకి కాంబినేషన్లో పల్లి కొబ్బరి చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.